అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 22వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ శ్యామాని ఆది తీసుకెళ్ళడానికి ముందు అంకిత ఆ చెట్టు వెనకాల నిలబడి ఆది వచ్చేసరికి తనతో మాట్లాడదామనుకుంటే ఆది అన్న వచ్చి మొత్తం చెడగొట్టాడు అనుకుంటూ శ్యామాని చూస్తూ, మరీ ఇంత అందంగా ఉందేంటి ఈ అమ్మాయి, అంటే ఇంత అందంగా ఉంది కాబట్టే అన్నయ్య తన మాయలో పడిపోయాడా ఏంటి? కానీ అందం చూసి పడే టైపు కాదే మా అన్న, మరి ఇంకేమైనా కారణం ఉంటుందా అని ఆలోచిస్తూ ఖచ్చితంగా తన కోసమే ఇంటికి వెళ్ళి మరీ తీసుకువచ్చాడా అని తెలుస్తుంది. కొంప తీసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏంటి అనుకుంటూ ఉంటుంది అంకిత. ఎందుకంటే సుకన్య చెప్పినవి ఏ మాటలు కూడా అంకిత నమ్మదు. తనని కేశవ ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాడు. తన కనీసం కన్నెత్తి చూసి ఎరగడు. ఎప్పుడు ఇలా లేని మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా అనుకుంటూ కేశవ మనసును బట్టి అంచనా వేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అంకిత. పక్కన ఉన్న సుకన్య, ఏంటంకిత ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సుకన్య. ఏమీ లేదే, నిజంగా మా అన్నయ్య నిన్ను బండిలో తీసుకుని వచ్చాడా అంటే నువ్వు చెప్పేది నిజమేనేమో, మా అన్న నిన్ను ఇష్టపడుతున్నాడేమో అని అనిపిస్తుంది, అదే ఆలోచిస్తున్నాను అని సుకన్యని ఐస్ చేయడానికి తనకే సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది అంకిత. అంకిత అలా మాట్లాడేసరికి అవునే అంకిత అని సిగ్గుపడుతూ నా ప్రేమను నువ్వే గెలిపించాలి అని చెబుతుంది సుకన్య. సుకన్య సిగ్గు తనకి చిరాకు రప్పిస్తుంటే, అబ్బా నువ్వు సిగ్గుపడకే అని తన తలని కొట్టుకుంటూ, మా అన్న నిన్ను ప్రేమిస్తే ఇక నిన్ను నేను గెలిపించేది ఏముంటుంది అని అంటుంది అంకిత. ఏంటి అలా అంటావు, మీ అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, నువ్వు నా ప్రేమని మీ అన్నకి తెలిసేలా చేసావనుకో తరువాత మొత్తం నేనే చూసుకుంటానుగా అని అంటుంది సుకన్య. అంకిత సుకన్య తిట్టుకుంటూ, ఏంటే ఇప్పుడు మా అన్న దగ్గరకు వెళ్ళి నీ ప్రేమ విషయం చెబితే నన్ను మొత్తం కాలేజీ మాన్పించేసి ఎవడినో ఒకరిని చూసి పెళ్లి చేసేసి అత్తారింటికి పంపించేస్తారే, అమ్మో అప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే, అదేదో మా అన్నతో నీ ప్రేమ విషయం నువ్వే చెప్పుకో అని భయం నటిస్తూ చెబుతుంది అంకిత. అవునులే నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ మీ అన్నయ్యకి నేనంటే ఇష్టం అని తెలుస్తుంది, అందుకేగా తన జీప్లో నన్ను తీసుకుని వచ్చాడు అంటుంది సుకన్య. అబ్బా ఇది మరీ నాకు జిడ్డులా తగులుకుంది అని అనుకుంటూ, దీనికి మా అన్న పిచ్చి బాగా పట్టుకుంది, ఒక్కసారి కేశవన్న దెబ్బ తగిలితే గానీ లైన్లోకి రాదు అనుకుంటూ, చూడు సుకన్య, మా అన్నతో నిన్ను కలపాలని నేను కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసు కదా, కానీ మా అన్న అసలు నాతోటే ఏంటి ఇంట్లో మా అమ్మ మా అత్తతో తప్ప ఇంకెవరితో సరిగా మాట్లాడడు, ఎవరిని సరిగా పట్టించుకోడు అని సుకన్యతో అంటూ తన మనసులో మాత్రం ఈ సుకన్య చెల్లిని అన్నయ్య ఇష్టపడుతున్నట్టు నాకు అర్థమవుతుంది, కానీ ఆ అమ్మాయి ప్రేమలో పడేలా చేస్తే అన్నయ్య ఆ అమ్మాయి వెనకే తిరుగుతూ ఉంటే అని ఊహించుకుంటూ, అంటే నేను నా ప్రేమని ఒప్పుకొని పృథువు గురించి ఇంటిలో ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు అని ఆనందంగా అనుకుంటూ సుకన్యను చూస్తూ, పాపం ఇదేమో మా అన్న కేశవ గురించి ఓ కలలు కనేస్తుంది, కానీ అన్నయ్య దీన్ని వదిలేసి అక్కడ ఈవిడ చెల్లెల్ని తగులుకున్నాడని తెలిస్తే ఏమైపోతుందో అనుకుంటూ సుకన్యని జాలిగా చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ, అన్నయ్య ప్రేమలో పడితే నా ప్రేమని కూడా ఒప్పుకొని పెళ్లి చేసేస్తాడేమో అన్న ఆశ కలుగుతూ ఉంటుంది అంకితకి. పృథ్వీతో తన పెళ్లి జరుగుతున్నట్టు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది అంకిత. సుకన్య అంకితని ఎంత పిలుస్తున్నా పలకదు. ఏమైంది దీనికి పలకట్లేదు అని మళ్ళీ అంకిత భుజం తట్టి పిలుస్తుంది. అప్పుడు అంకిత స్పృహలోకి వచ్చి, ఏంటే సుకన్యని, ఏంటే పిలిచిన పలకవు, నేను మా చెల్లి శ్యామ దగ్గరికి వెళ్తున్నా, అక్కడ జీప్లో కూర్చునుంది అని శ్యామ దగ్గరికి వెళ్తుంది సుకన్య. సుకన్యను చూస్తూ శ్యామ అక్క అని పిలుస్తూ తన దగ్గరకు వస్తుంటే ఆపు అంటూ తన చెయ్యి పైకి పెట్టి ఆపుతూ, నీ జాయినింగ్ అయ్యిందా అని కోపంగా అడుగుతుంది సుకన్య. అయ్యిందక్క, ఆది గారు అన్నీ దగ్గర ఉండి చూసుకున్నారు అని చెబుతుంది శ్యామ. సుకన్య ఆదిని కోపంగా చూస్తూ శ్యామ దగ్గరగా వెళ్ళి చిన్నగా, నేను లేనప్పుడు అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి నువ్వు జాయిన్ అయిపోతావా, మా అక్క రాలేదు నేను రేపు జాయిన్ అవుతా అని నువ్వు చెప్పాలి కదా అని కోపంగా అడుగుతుంది శ్యామ అని సుకన్య. శ్యామ సుకన్య కోపానికి భయపడుతూ, అక్క నేను అలాగే చెప్పాను, కానీ నువ్వు అని అంటుంటే, కానీ ఏంటి కానీ అని శ్యామ మీదకి వెళుతూ
అడుగుతుంది సుకన్య. పక్కనే ఉన్న ఆది మధ్యలోకి వచ్చి సుకన్యకి తగిలేలా తనని మీదకి వస్తూ, హా కానీ ఏంటి కానీ, హా అక్కడ మా కేశవన్న అన్నీ దగ్గర ఉండి చూసుకున్నాడు. నీకేమైనా డౌట్ ఉంటే వెళ్ళి మా అన్నని అడుగు. మా అన్న నీకు అర్థమయ్యేలా చెబుతాడు అంటాడు ఆది. ఏంటి అని సుకన్యతో పాటు అంకిత కూడా నోరు తెరిచి ఆశ్చర్యంగా, మా అన్నయ్య ఈ అమ్మాయిని దగ్గరుండి జాయిన్ చేశాడా అని అంకిత అడుగుతూ, అయితే డౌటే లేదు, అన్నయ్యకి ఈ పిల్ల బాగా నచ్చి ఉంటుంది, అందుకే అన్నీ దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అంకిత మనసులో ఆలోచన తెలిసినట్టు ఆది అంకితని చూస్తూ, చూడంకిత, నారాయణ గారు రాలేకపోయారు కనుక కేశవన్న తన బాధ్యతగా కాలేజీకి తీసుకొచ్చి జాయిన్ చేశాడు, అంతే. నువ్వు అనుకున్నట్టు మరీ ఏ ఉద్దేశంతో కాదు అని అంకితకి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఆది. అంకిత ఆదిని ఆశ్చర్యంగా చూస్తూ సారీ అన్నయ్య అని చెప్పేసరికి శ్యామకి సుకన్యకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. అంకిత ఆదిని చూస్తూ అన్నయ్య అని ఇంకా ఏదో అడగబోతుంటే ఆది తన చేతితో ఆపుతూ, మీకు క్లాస్కి టైం అవుతుంది కదా, ఇక వెళ్ళండి అంటూ శ్యామ నువ్వు రామ్మా అంటూ తనని జీప్లో ముందు సీట్లో కూర్చోబెడతాడు ఆది. శ్యామ ఆ జీప్ను చూస్తేనే భయంగా అనిపించి, ఆది గారు నేను నడిచి వెళ్ళిపోతానుగా అని అంటుంది శ్యామ. ఆది శ్యామని చూస్తూ, నువ్వు నడిచి వెళ్తే మా అన్న ఊరుకుంటాడా అని నవ్వుతూ, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని తన అటువైపుకు వెళ్తాడు ఆది. ఆ జీపులో కేశవ లేడు కాబట్టి ఆదిగా తీసుకుని వెళ్తాను అన్నారు కదా అనుకుంటూ ధైర్యంగా ఆ జీప్ ఎక్కి ముందు సీట్లో కూర్చుంటుంది శ్యామ. ఆది వస్తాడు అనుకుని కూర్చొని ఆది కోసం ఎదురు చూస్తూ అక్కడున్న గన్ కనిపించేసరికి భయంతో గుండెల మీద చెయ్యి వేసుకుని కిందకి దిగిపోదాం అనుకుంటుంది శ్యామ. కానీ అప్పుడే అకస్మాత్తుగా కేశవ జీప్లోకి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని వెంటనే అన్ని డోర్స్ని లాక్ చేసి కార్ని ముందుకు పోనిస్తాడు కేశవ. కిరణ్ పైన తన క్యాబిన్లో నుండి అక్కడ జరుగుతున్నది చూస్తూ కేశవ చేసిన పనిని చూస్తూ నవ్వుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ వెళ్ళిపోతున్న అంకిత ఆదితో చిన్న పని ఉండి ఏదో మాట్లాడదామని ఇటువైపుకు తిరిగేసరికి శ్యామ ఎక్కిన తరువాత కేశవ సడన్గా ఆ బండి ఎక్కుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కనిపిస్తుంటే అంకిత ఇటు సుకన్య అలానే షాక్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అంకితకి పూర్తిగా అర్థమైపోతుంది. సుకన్య మాత్రం అలానే షాక్లో ఉండిపోతుంది. అంకిత సుకన్యను చూసి నవ్వుకుంటూ చచ్చింది గొర్రె అని అనుకుంటూ సుకన్యను లాక్కుని ఆది దగ్గరకు తీసుకువచ్చి ఆదితో కావాలని, ఆది అన్న ఆ జీప్లో నువ్వు వెళ్లకుండా మా కేశవన్న ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాడేంటి అని అనుమానంగా అడుగుతుంది అంకిత. ఆది అంకితని చూస్తూ వెనుక సుకన్య కనిపిస్తుంటే నేనే వెళ్ళేవాడిని అంకిత, కానీ కేశవన్నకి అర్జెంటుగా సైట్కి రమ్మని ఫోన్ వచ్చింది, అక్కడ లేని వాళ్ళ కోసం అన్న ఇల్లు కట్టిస్తున్నాడుగా, అందుకే అటే కదా వెళ్ళేది అని తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి తను ఆ సైటుకు వెళ్దామని తీసుకుని వెళ్తున్నాడు. ఏమంకిత ఎందుకంత అనుమానంగా అడుగుతున్నావు అని సుకన్యను చూస్తూ అడుగుతాడు ఆది. సుకన్య అసలే కేశవ శ్యామాని జీప్లో తీసుకుని వెళ్తూ ఉంటే తనకి ఏమి అర్థం కాక అవి తట్టుకోవడం తన మైండ్కి చాలా కష్టంగా అనిపిస్తూ లోపల లోపల కుతకుతమని ఉడికిపోతూ ఉంటుంది సుకన్య. దాన్ని రాజేస్తూ ఆది తన వైపు అలా చూస్తూ ఉండేసరికి చిరాగ్గా ఆది వైపు చూస్తూ, వీడొకడు ఇక్కడ, వీడికి ఏం పని అలా చూస్తూ ఉన్నాడు, ఛ నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది సుకన్య. సుకన్య మనసులో అనుకున్నది చదివినట్టు, అవును నీకు తెలియకుండానే ఇక్కడ చాలా జరుగుతున్నాయి, అయినా నీతో నాకు చాలా పెద్ద పని కూడా ఉందిలే, ఆ విషయం నీకు తెలుస్తుందిలే అంటూ సుకన్యకి కన్ను కొట్టి కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆది. సుకన్య వెళ్తున్న ఆదిని ఆశ్చర్యంగా చూస్తూ కోపంగా మారిపోయి, వీడు నాకు కన్ను కొట్టాడా ఛ అనుకుంటూ చాలా డేంజర్లా ఉన్నాడే అనుకుంటూ కొంచెం ఈ ఆదికి దూరంగా ఉండాలి అని అనుకుంటూ వెళ్తున్న ఆదిని తిట్టుకుంటూ ఉంటుంది సుకన్య. అంకిత సుకన్యను చూస్తూ, ఏంటే మా ఆది అన్న వైపు అలా చూస్తున్నావు, కొంప తీసి గాలి ఇటు మల్లుతుందా ఏంటి అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది సుకన్యని. అంకిత అన్న మాటలకి సుకన్య అంకిత వైపు కోపంగా చూస్తూ, చిచ్చి వాణ్ణి చూడటం ఏంటే, వాడు వాలకం అంటుంది సుకన్య.
సుకన్య తిట్లు విని మా ఆది అన్న దీన్ని ఏదో కెలికే ఉంటాడు, లేకపోతే ఎన్నిసార్లు ఆదిని చూసి ఉంటుంది, ఎప్పుడూ లేనిది మరీ పనిగట్టుకుని తిడుతుందేంటి అని మనసులోని నవ్వుకుంటూ 2 జోడీలు చాలా బాగున్నాయి అనుకుంటూ పదవే క్లాస్కి టైం అవుతుంది వెళ్దామని సుకన్యని తీసుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది అంకిత. కానీ సుకన్య కేశవ శ్యామతో వెళ్ళడం తను తట్టుకోలేకపోతుంది. తన కడుపు మంట పెరిగిపోతూ ఉంటే ఆ మంటని చల్లార్చుకోలేక ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ విషయాన్ని అమ్మకి చెప్పి దాన్ని కాలేజీకి రానివ్వకుండా చెయ్యాలి అనుకున్న తర్వాత కొంచెం కడుపు మంట చల్లారుతున్నట్టు అనిపిస్తుంటే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సుకన్యకి. ఇక్కడ కేశవ అంత సడన్గా జీప్ ఎక్కేసరికి శ్యామ భయంగా కేశవని చూస్తూ జీప్ దిగిపోదామనుకుని ఆ జీప్ డోర్ని తెరుస్తూ ఉంటుంది. కానీ ఆ డోర్ ఎంతకీ తెరుచుకోదు. కేశవ శ్యామ చేసే ప్రయత్నాన్ని చూస్తూ కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఎవరూ లేని ప్రదేశంలో జీప్ని ఆపి తన జేబులో సిగరెట్ని తీసుకుని వెలిగిస్తాడు. దాన్ని కాలుస్తూ శ్యామ వైపే చూస్తూ ఉంటాడు కేశవ. కేశవ తనని జీప్ దిగనివ్వకుండా అన్నీ లాక్ చేసేసరికి భయంతో జీప్ మూలకు కూర్చుంటుంది. సార్, ఏం చేస్తున్నారు మీరు? నేను ప్లీజ్ డోర్ తెరవండి అంటూ బెదిరిగా చూస్తూ అడుగుతుంది శ్యామ. కానీ కేశవకి ఏమీ మైండ్లోకి ఎక్కడం లేదు. తన పెదవులు వణుకుతూ ఉంటే వాటి వైపు చూస్తూ సిగరెట్ కాలుస్తూ తన వైపే తీక్షణంగా చూస్తూ ఉంటాడు కేశవ. శ్యామ కేశవని అలా చూస్తూ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కొంచెం బోర్గా అనిపించినా ముందు వచ్చే ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా స్టోరీ నచ్చిందో లేదో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.